1 month గ్రూమింగ్ ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి చెప్పండి అన్న, గ్రూమింగ్తో పాటు ఇంకోటి వస్తుంది. రఫ్ అండ్ టఫ్ మెయింటెనెన్స్ ఉండదు. జిమ్కి వెళ్తారు లేదన్న, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే ఆ ఫోన్లోనే చూసి ఏదేదో మాట్లాడుకుంటున్నాడు. అవును, అసలు మనుషులతో గడవటం ఉండదు. ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ కానీ కాలేజ్ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే రాస్తున్నారో. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం హైదరాబాద్ లార్జెస్ట్ పెట్ షాప్కి, విఆర్ పెట్స్ అండ్ కెనల్స్. అన్న కూడా నాతో పాటు ఉన్నారు, చూసుకోవచ్చు. అండ్ ఈసారి మాత్రం మీకు డబల్ ఆఫర్తో వచ్చేసాం అనమాట. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. అన్న ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారు మన వాళ్ళకి. చెప్దాం ఆ ఆఫర్ ఏంటనేది. ఈ ఆఫర్ కూడా ఏంటి అని అంటే మీకు కంపల్సరీగా అందరికీ యూస్ఫుల్ అయ్యే ఆఫరే. ఎస్, పప్పీ తీసుకున్న వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే ఆఫరే. సో వీడియో ఎండ్ వరకు చూడండి. డిఫరెంట్ మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాము. అట్లా డిఫరెంట్ పప్పీస్ కూడా అన్నీ చూపిస్తాము. ఎస్, ఫస్ట్ ఏ పప్పీతో స్టార్ట్ చేద్దాం? హస్కీ పప్పీ. హస్కీ. సో చూసుకోవచ్చు, సైబీరియన్ హస్కీ వచ్చేసింది. అన్న, సంథింగ్ అబౌట్ సైబీరియన్ హస్కీ. సైబీరియన్ హస్కీలో కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఐస్ ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర నేను మీకు చూపించేది ఏంటంటే 2 టైప్స్ చూపిస్తాను. ఓకే, ఒకటి బ్లాక్ అండ్ వైట్ చూపిస్తా, ఒకటి గ్రే అండ్ వైట్. ఓకే, ఆ రెండు కూడా ఎట్లా ఉంటాయి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి సైబీరియన్ హస్కీలో చాలామంది డౌట్ పడతారు, సైబీరియన్ హస్కీ ఒరిజినలా కాదా అని చెప్పి. సో ఏ సైబీరియన్ హస్కీ అయినా మీరు చూసుకుంటే బాడీ ఏ కలర్ అయినా ఉండనివ్వండి. ఒకసారి చూడండి మీరు, బాడీ ఏ కలర్ అన్నా ఉండనివ్వండి. ఇది బ్లాక్ అండ్ వైట్ కదా, బాడీ ఏ కలర్ అన్నా ఉండనివ్వండి. లెగ్స్ మాత్రం కంపల్సరీగా వైట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది ఒక సైన్. డార్క్ కలర్ మాత్రం ఉండదు. హస్కీకి ఎప్పుడు డార్క్ కలర్ లెగ్స్ ఉండవు, ఒరిజినల్ సైబీరియన్ హస్కీ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను జెన్యున్ బ్రీడ్స్తో డీల్ చేస్తాను. కరెక్ట్. సో నేను కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పరు, చెప్పకుండా వాళ్ళు ఇచ్చేస్తుంటారు. సో ఎవరు తీసుకున్నా సరే, పప్పీ ఎవరు తీసుకున్నా సరే, ఇదివరకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడికన్నా రెప్యూటెడ్ స్టోర్కి వెళ్ళండి. స్టోర్కి వెళ్ళి పప్పీ కంపేర్ చేసుకొని, ప్రైజింగ్ కంపేర్ చేసుకొని, క్వాలిటీ కంపేర్ చేసుకొని తీసుకోండి. అవును. అండ్ ఈసారి అయితే ఒక మంచి టీప్ ఇచ్చారన్న సైబీరియన్ హస్కీకి అయితే, వైట్ లెగ్. వైట్ లెగ్స్ ఉంటాయి, 4 లెగ్స్ చూడండి మీరు, 4 లెగ్స్ వైట్ లెగ్స్ ఉంటాయి. ఓకేనా. టైల్ కంపల్సరీగా ఎడ్జ్లో వైట్ ఉంటుంది. ఎడ్జ్లో వైట్ ఉంటుంది. ఇది చూసారా, ఎస్, టైల్ కంపల్సరీగా ఎడ్జ్లో వైట్ ఉంటుంది. కోట్స్లో కూడా డిఫరెంట్ కోట్స్ ఉంటాయి. లైక్ ఎన్ని కలర్స్ ఆఫ్ కోట్స్ ఉంటాయన్నా? కోట్స్ మనకి ఒకటి స్టాండర్డ్ కోటు. ఓకే, స్టాండర్డ్ కోట్ అంటే హెయిర్ ఎక్కువ ఉండదు. అవును. అది ఎట్లా ఉంటుంది అని అంటే మనకి ల్యాబ్లు, బీగళ్ళు హెయిర్ ఎట్లా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది కదా. మినిమం కోట్, నార్మల్ కోట్, స్టాండర్డ్ కోట్, వాటిని స్టాండర్డ్ కోట్ అంటాము. ఇంకొకటి బుష్ కోట్ అంటాం. బుష్ కోట్ ఏంటి అంటే కోట్ కొంచెం మీడియంగా ఉంటుంది. ఇంకోటి లాంగ్ కోట్, సారీ ఉల్లి కోట్. ఉల్లి కోట్, లాంగ్ కోట్ అంటే చెప్పండి అంటాము, ఇది ఉల్లి కోట్ అంటాం అనమాట. ఉల్లి కోట్కి మీకు నార్మల్ కోట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కోట్ చూడండి ఎట్లా ఉందో మీరు ఒకసారి రండి. ఇది ఉల్లి కోట్. ఇది ఉల్లి కోటు. హెయిర్ థిక్నెస్ అసలు మనకి గ్యాప్ కూడా కనిపించదు, ఫుల్ హెయిర్ థిక్నెస్ ఉంటుంది. ఫుల్ ఇది వచ్చేసి 50 days బేబీ. ఇది హెయిర్ థిక్నెస్ కానీ హెయిర్ క్వాలిటీ కూడా చూడండి ఎంత ఉందో. ఆల్మోస్ట్ మీకు 2 inches. 50 daysకి ఇంత అంత ఉంది, అంత కోట్ ఉంది. ఇంకోటి ఇది బ్లూ ఐస్ పప్పీ. బ్లూ ఐస్ యాక్చువల్లీ మోస్ట్ ఇన్ డిమాండ్ ఏంటంటే ఉల్లి కోట్ అండ్ బ్లూ ఐస్. ఉల్లి కోట్, బ్లూ ఐస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే నేను మీకు ఇప్పుడు ఇంకా ఇందాక చెప్పాను కదా, సాల్ట్ అండ్ పెప్పర్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది మనకు ఉల్లి కోట్ చూపించాం కదా, ఇది కూడా మనకు ఉల్లి వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. అవి ఏజ్ ఎంత? సెమీ ఉల్లి వస్తుంది ఇది. ఈ రెండు సెమీ ఉల్లి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి మీరు. నా హెయిర్ చూడండి, దీని హెయిర్ ఎంత ఉంది, దీని హెయిర్ 1 inch ఉంది. కరెక్ట్. దీని హెయిర్ 2 inches ఉంది. సో డిఫరెన్స్ చూడండి. ఇది సెమీ ఉల్లి అంట, ఓకేనా. ఇది సెమీ ఉల్లి కోట్. ఈ రెండు ఐస్ కూడా చూడండి, కలర్స్ చూడండి, ఐస్ చూడండి ఒకసారి. ఒకదానికి బ్లూ ఐస్ ఉంటాయి, ఒకదానికి ఆడ్ ఐస్ ఉంటాయి. ఈ డిఫరెన్స్ కూడా చూపిస్తా. బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి బ్లూ ఐస్. ఈ రెండిట్లో ఒకదానికి బ్లూ ఐ ఉంటుంది, ఒకదానికి ఆడ్ ఐ ఉంటుంది. కరెక్ట్, ఓకేనా. సో దాన్ని బట్టి కూడా ప్రైస్ మారిపోతుందా? డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు దీని ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 28 నుంచి 35 వరకు ఉంటుంది. ఉల్లి కోట్, బ్లూ ఐస్. ఉల్లి కోట్, బ్లూ ఐస్ డిపెండ్స్ ఆన్ కలర్. ఓకే, ఓకేనా. ఇప్పుడు అదే గ్రే అండ్ వైట్ మీకు సెమీ ఉల్లి కోట్, బ్లూ ఐస్ కావాలి అని అంటే 25,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అదే స్టాండర్డ్ అయితే 23,000 నుంచి స్టాండర్డ్. ఓకే, సో అలా ఉంటుంది. డిఫరెంట్ వేరియబుల్ ప్రైసింగ్ వేరియేషన్స్ అట్లా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఉంటాయి అనమాట.
అన్న దీని మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి అండ్ ఎలాంటి వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారు సైబీరియన్ సో ఆబ్వియస్గా సైబెరియన్ హస్కీ అంటేనే మనం ఇండోరే, ఇండోర్ పప్పి. అవుట్డోర్ 100% మీకు ఇది వర్కౌట్ కాదు, అది ఉండలేదు కూడా. చాలామందికి డౌట్ ఏంటి అని అంటే సైబెరియన్ హస్కీ మనకి ఏసీలోనే ఉండాలనుకుంటారు. ఏసీలో ఉండాల్సిన అవసరం లేదు దానికి. జస్ట్ ఇంట్లో ఉంటే ఇంట్లో మనకి నార్మల్ టెంపరేచర్ ఎట్లయితే ఉందో అది సరిపోతుంది. ఓకే. ఈవెన్ సమ్మర్లో అయినా ఇంట్లో మనం ఫ్యాన్ వేసి రెగ్యులర్గా ఎట్లా మనం ఫ్యాన్ యూస్ చేస్తామో దానికి అట్లా ఉన్నా సరిపోతుంది. కంపల్సరీగా దానికి ఏసీ ఉండాలి, సమ్మర్లో బయటికి తీసుకురాకూడదు, ఇవన్నీ ఏం అవసరం లేదు. కరెక్ట్. మనము ఈ హస్కీస్ ఎట్లా అంటే ఎప్పుడో మన దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. ఈ క్లైమేట్కి ఆప్ట్ అయినాయి. ఎస్. సో అలవాటు అయిపోయింది వాడి బాడీకి అది సెట్ అయిపోయింది. సో అట్లాగే మీరు బయట పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ కోట్కి ఈ బ్రీడ్కి బయట అసలు సెట్ కాదు. ఫామ్ హౌస్లో పెట్టుకుందాము, ఇండివిజువల్ హౌస్లో బయట గార్డింగ్ పెట్టుకుందాము, అట్లాంటి వాటికి సెట్ కాదు. సరదాగా పెంచుకోవాలి, డిఫరెంట్గా యూనిక్ బ్రీడ్ కావాలి, బాగుండాలి అని అనుకుంటే హస్కీకి వెళ్ళిపోవచ్చు. సైబెరియన్ చాలా మంది చూసి గార్డింగ్ అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ అ గార్డింగ్ డాగ్, ఇట్స్ ప్యూర్లీ కంపానియన్ డాగ్ అనమాట. సో అండ్ అపార్ట్మెంట్స్ కూడా సెట్ అయిపోతుంది. అపార్ట్మెంట్ కూడా సెట్ అవుతుంది. యా, బికాస్ ఇండోరే కాబట్టి. సో దాట్స్ ద థింగ్ అనమాట. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అన్న, మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 2,000 to 4,000 ఉంటుంది, డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ ఏ ప్రీమియం ఫుడ్ 1,000 పెరుగుతుంది. ఓకే. స్టార్టింగ్లో నేను చెప్పిన ప్రైస్, ఎందుకంటే ఒక వ్యాక్సిన్ ఉంటుంది, అవును, ఒక 3-4 months వరకు మంత్లీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ వేసి మనం ఇస్తాము. కరెక్ట్. వ్యాక్సినేషన్ రికార్డు ప్లస్ బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్, లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ, స్టోర్ సర్టిఫికేట్ ఇస్తాం. కరెక్ట్. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాం అనమాట ఈ బ్రీడ్ అని చెప్పేసి. ప్యూర్ బ్రీడే ఉంటుంది మీకు, దాంట్లో అయితే మీకు ఎలాంటి డౌట్ లేదనమాట. సో అన్న మెయింటెనెన్స్ కాస్ట్ మీరు ఏదైతే చెప్పారో దట్ ఈస్ ఫుడ్ అండ్ ఇంక్లూడింగ్ గ్రూమింగ్. ఫుడ్, గ్రూమింగ్, వ్యాక్సినేషను అన్నీ కలిపి మ్యాక్స్ టు మ్యాక్స్ 2,000 to 4,000 అవుతుంది. ఓకే. అంటే మనం గైడ్ చేస్తాం. ఎట్లా అంటే చాలామంది అనుకుంటారు ప్రీమియం బ్రీడ్ కదా, దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. సో అట్లా కాదు. సో మనం ఏ ఫుడ్ పెట్టాలి, దానికి ఎట్లా పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలి, దాన్ని ఎట్లా చూసుకోవాలి అనేది గైడ్ చేస్తాం. ఐఎమ్ ప్రిటీ షూర్ గోల్డెన్ ఎంత తింటుందో, ల్యాబ్ ఎంత తింటుందో ఇది కూడా అంతే, ఆబ్వియస్గా అంతే తింటుంది. అప్పుడు ల్యాబ్ గోల్డెన్ రిట్రీవర్ ఎంత తింది అని అంటే అదే బ్రీడ్కి అంటే అదే హైట్ అదే పర్సనాలిటీ వస్తుంది కాబట్టి మాక్సిమం దీని ఫుడ్ ఇంటేక్ కూడా అట్లనే ఉంటుంది. యా, మీకు ఫుడ్ స్కిల్ కూడా చెప్తాము, ఇంకా వెయిట్ చేయండి. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. థ్యాంక్ యూ అన్న ఫర్ షోయింగ్ సైబీరియన్ హస్కీ. సో మన సెకండ్ పప్పీ కూడా వచ్చేస్తుంది. దానికన్నా ముందు అన్న ఒకసారి మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం అందరికీ. అందరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇప్పుడు, సో ఆల్ ది బెస్ట్ చెప్పేయండి అందరికీ. స్కూల్ ఎగ్జామ్స్ కానీ కాలేజ్ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే రాస్తున్నారో సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు ఇయర్ మొత్తం చదువుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు లాస్ట్లో మీరు చదివేది ఏదైతే ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ 1 week 10 days 1 month ఏదైతే ఉందో కష్టపడండి. కష్టపడిన తర్వాత నెక్స్ట్ మీరు హాయిగా సమ్మర్ హాలిడేస్ 2 months ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇయర్ మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. 1 month కొంచెం జాగ్రత్తగా కష్టపడండి. మీ ఇంట్లో పెట్స్ ఉన్నా సరే వాళ్ళతో రిలాక్సేషన్గా ఇప్పుడు మీరు కంటిన్యూస్గా 2 hours 3 hours చదువుకున్నారు అని అంటే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీ ఇంట్లో కానీ పేరెంట్స్తో స్పెండ్ చేయటం, లేదంటే పప్పీస్ ఉంటే పప్పీస్తో స్పెండ్ చేయటం అట్లా చేయండి. బట్ ఈ 1 month మాత్రం మీరు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్న. అండ్ లాస్ట్ ఇయర్ ఒక కైండ్ ఆఫ్ ఆఫర్ ఇచ్చామన్నమాట మనం. ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఒక చిన్న ఆఫర్స్ పెట్టాము. సో ఈసారి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఆఫర్స్ కూడా చెప్తాము, ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో. ఓకేనా? అది మాత్రం ప్రామిస్ డెఫినెట్గా. సో నెక్స్ట్ పప్పీ పుల్. సో చూసుకోవచ్చు, సెలబ్రిటీ పప్పీ ఇది, చెప్పాల్సిన అవసరం లేదు అన్న. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ పప్పీ? ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా టాయ్ పొడిలో. యాక్చువల్లీ ఇదివరకు అంటే మనకి ఎట్లా అంటే అరే టాయ్ పొడలు ఉందంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగు, దాన్ని మెయింటెనెన్స్ చేయలేము, ఇది ఓన్లీ సెలబ్రిటీస్ ఇంట్లోనే ఉంటుంది అన్న ఫీలింగ్ ఉండేది. సో ఇది ఇప్పుడు అట్లా కాదు. సో ఎకనామికల్గా వచ్చేసింది. ఎకనామికల్గా అంటే కంపేర్ టు అదర్ బ్రీడ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ, అంతేగాని ఇప్పుడు 30-35 పెడుతున్నారు హస్కీకి. సరే దీనికి అదే 40-45లో ఈ బ్రీడ్ వచ్చేస్తుంది. సో ఇదేంటి అని అంటే మోస్ట్ కంపెనెంట్ డాగ్, చాలా ఫ్రెండ్లీ డాగ్. ఓకే. సో హెయిర్ ఫాల్ అనేది 0. ఇంట్లో ఏంటనంటే మన చిన్నపిల్లల్లాగా మనుషుల్లాగా కలిసిపోవటం, మనతో ఆడుకుంటాం, మనతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయటం, ఇవన్నీ అనమాట. లోన్లీగా ఎవరన్నా ఉన్న పిల్లలు గ్యాడ్జెట్స్గా ఫీల్ అవుతున్న, గ్యాడ్జెట్స్కి వాటికి అలవాటు అయిపోతున్నా, అడిక్ట్ అయిపోతున్నా, వాటిలందరికీ టాయ్ పూడిల్లు బెస్ట్ డాగ్.
నెక్స్ట్ సిజ్జు కూడా చూపిస్తాను. సిజ్జు టాయ్ పుడల్ బెస్ట్ డాగ్స్. అండ్ అన్న దీనికి లైక్ సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ కూడా అంటుంటారు కదా, డెఫినెట్గా. లైక్ ఇన్ వాట్ వే? లైక్ నాకు ఇంటెలిజెంట్ డాగ్ ఇప్పుడు మన ఇంట్లో అయితే మేబీ ఆర్మీ సర్వీస్, పోలీస్ సర్వీస్లో అయితే వారికి విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ మనకి ఎలా హెల్ప్? ఇంట్లో ఇంటెలిజెన్స్ ఎట్లా పనికి వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకుంటున్నాం, సో దీనికి ఏదన్నా పెట్టాలనుకుంటున్నాం, ఇది ఏదన్నా ఆకలి అయ్యి అడగాలనుకుంటుంది. ఓకే. సో ఇన్ ద వే డాగ్ కమ్యూనికేట్స్, పూడిల్ కానీ ఏదైనా సరే, ఈ బ్రీడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ కాబట్టి ఇది కమ్యూనికేట్ చేయటం కానీ, మనం ఏదన్నా చెప్తే అర్థం చేసుకుంటాం కానీ, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. గ్రాస్పింగ్ పవర్ ఏంటి అని అంటే, మనం చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్పించి, లేదు అని అంటే ఇప్పుడు మనం నేర్పించిన కమాండ్స్ ఆబ్వియస్గా డాగ్ తెలుస్తుంది. సపోజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు డాగ్ నేమ్ ఉంది, దాన్ని దాన్ని చూసి ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంటే దానికి అలవాటు అయిపోతుంది. సో మన నోట్లో నుంచి ఆ పేరు రాగానే అది మనం చూడటం కానీ, మన దగ్గరకు రావటం కానీ అట్లా ఉంటుంది. అట్లాగే బేసిక్ కమాండ్స్ ఏంటి, ఈవెన్ హైజీన్ కూడా ఐ హర్డ్ దట్ వెరీ క్విక్లీ గ్రాస్ప్ చేసేస్తుంది. లైక్ డెఫినెట్గా కానీ ఏదైనా సరే అదే చెప్తున్నాను నేను మీకు. డెఫినెట్గా సిట్ కమాండ్ ఉంటుంది, 1-2-3 సార్లు నేర్పించి అదే కంటిన్యూగా అప్పుడప్పుడు దానికి అలవాటు చేస్తుంటే గుర్తు చేస్తూ ఉంటే సిట్ కమాండ్ కంపేర్ టు ఆల్ అదర్ డాగ్స్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాయి. ఓకే. హైజీన్ పరంగా కానీ, లేదు అని అంటే ఏది నేర్పించుకోవాలనుకున్నా సరే, మనము బిహేవియరల్ వైజ్గా ఏం నేర్పించుకోవాలన్నా సరే ఇమీడియట్గా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటాయి. అండ్ అన్న ఇంకోటి ఏంటంటే, బికాస్ ఆఫ్ వాళ్ళ లుక్ కూడా లైక్ ఈ డార్క్ ఏదైతే బ్రౌన్ ఉంటుందో చాలా చాలా పాపులర్ అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర కూడా ఉంటుంది. బట్ వాట్ ఐ వాంట్ నో, ఇది కాకుండా ఇంకా ఏమైనా కలర్స్ ఉంటాయి దీంట్లో సార్? డెఫినెట్గా ఇది మనకి డార్క్ కలరు, ఫుల్ డార్క్ కలర్. ఓకే. చూడండి ఒకసారి, ఇది పేరెంట్స్ కూడా యాక్చువల్లీ దీని మదర్ వచ్చేసి ఇంపోర్టెడ్ లైనేజ్. దీని ఇంపోర్టెడ్ మనకి 2.5 lakhs పెట్టి తీసుకున్నారు. ఓ, మీరు ఇంపోర్టెడ్ లైనేజ్లో మనకు తెలిసిన వాళ్ళకి. ఓకే. ఎప్పుడు అని అంటే ఒక 2 years బ్యాక్, అప్పట్లో టాయ్ పుడల్ అంటే ఫుల్ ఎక్స్పెన్సివ్ డాగ్, చాలా ఎక్స్పెన్సివ్. అవును. స్టార్టింగ్లో సిజ్జు వచ్చినప్పుడు మనకి 40,000-50,000 ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఇది కూడా స్టార్టింగ్లో మనకి అప్పుడు వచ్చేసి దీనికి 2.5 lakhs పెట్టి తీసుకున్నారు విత్ కేసీఐ పేపర్స్. 100% 12 inch ఉంటుంది. సో అందుకే ఆ లీనేజ్ నుంచే ఈ పప్పీ, ఆ లీనేజ్ నుంచి ఈ పప్పీ 4 puppies వచ్చినాయి. 4 puppiesలో 3 puppies సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇది ఒక్కడే ఉన్నాడు, ఇది కూడా మెయిల్. ఇందాక మీరు అడిగిన దానికి కలర్ డిఫరెన్స్ చూపిస్తా, చూడండి ఒకసారి. వావ్, ఈవెన్ లైట్ ఇది కూడా చాలా బాగుంది అన్న, లైక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్. ఇది లైట్ కలరు, ఇది డార్క్ కలరు. ఈ పప్పీ వచ్చేసి 50 days, ఈ పప్పీ వచ్చేసి ఆల్మోస్ట్ 65 days. ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ. చూడండి అసలు భలే ఉంది. కలర్లో కూడా మీరు పర్టికులర్గా కలర్లో కూడా చూసుకోవచ్చు. ఈ రింకిల్స్ ఉన్నాయి చూసారా, ఫేస్ దగ్గర రింకిల్స్ చూడండి. ఈ కర్లీనెస్ కానీ రింకిల్స్ కానీ వేరే బ్రీడ్స్కి దేనికి రావు. దీంతోనే వీళ్ళకి లుక్, దీంతోనే వీటికి లుక్. ఇంట్లో చిన్న చిన్నగా క్యూట్గా తిరుగుతూ ఉంటాయి, మనతో ఆడుకుంటూ ఉంటాయి, మనం ఎటు వెళ్తే అటు కంపెనీగా చూసుకుంటూ ఉంటాయి. అండ్ మాక్సిమం హైట్ అండ్ వెయిట్ కూడా ఎక్కువ పెరగదు. అంటే లైక్ లాస్ట్ డాగ్స్ లాగా నేను ఇటు టాయ్ పుడల్కి నేను ఎవరికి ఏమి ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, 12-15 inches మ్యాక్సిమం హైట్. అది మీకు కావాలి అని అంటే నేను స్టోర్ సర్టిఫికెట్లో కూడా మెన్షన్ చేసి ఇస్తాను. సో ఎందుకనంటే జెన్యున్ బ్రీడర్స్ దగ్గర నుంచి తీసుకుంటా, అట్లాగే మన దగ్గర స్టడీ సర్వీస్ ఉంటుంది కాబట్టి. సో అట్లా మన దగ్గర ఏంటి అని అంటే ఏ బ్రీడ్ అయినా సరే 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తాం విత్ వ్యాక్సినేషన్ రికార్డ్ ఇస్తాం. కరెక్ట్. సో దేర్ ఇట్ సెల్ఫ్ అనమాట, అక్కడే మనం చెప్పొచ్చు పప్పీ క్వాలిటీ ఎట్లా ఉంది, దాని హెల్త్ ఎట్లా ఉంటుంది. ఒకసారి అన్ని పప్పీలకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఒక సర్టన్ ఏజ్ దాకా. ఆ స్కెడ్యూల్ చెప్పండి, ఫుడ్ స్కెడ్యూల్. వ్యాక్సినేషన్ మనం తర్వాత చెప్తాము. ఫుడ్ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అని అంటే, పప్పీ మదర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాని గ్రోత్ మనకి 10-15 days లోపల ఐస్ ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఐస్ ఓపెన్ అయిన తర్వాత 20 days నుంచి ఐ పాకటం స్టార్ట్ చేస్తాయి. 15 days నుండి 20 days లోపల స్లోగా పాకటం స్టార్ట్ చేస్తాయి. సో మదర్కి ఏదైతే మనం ఫీడింగ్ పెట్టామో, సో నేను ఎవరికైనా ఏ బ్రీడర్కైనా ఎవరి దగ్గరికైనా ఉన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మదర్కి ఆ టైంలో స్టార్టర్ ఫుడ్డే పెట్టండి. సో ఏంటి అని అంటే, సోక్ చేసి మదర్ దగ్గర పెట్టేసామని అంటే ఇవి కూడా తింటాం స్టార్ట్ అయిపోతాయి. గాట్ ఇట్. వెరీ 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 స్మార్ట్ థింగ్ ఇది అన్న యాక్చువల్లీ. బికాస్ లేదంటే వాటికి అలవాటు అవ్వదు ఈజీగా, వాటికి అలవాటు అవ్వదు, డైజెషన్ అవ్వక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మదర్కి నానబెట్టిన ఫుడ్ పెట్టండి. ఈ ఏం చేస్తాయి, స్లోగా డే బై డే ఫాస్ట్గా కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో
సో మదర్ దగ్గర అట్లా పెట్టేస్తున్నప్పుడు బౌల్ ఏంటి అని అంటే పెద్ద బౌల్ కాకుండా చిన్న ప్లేట్లో మనం ఇంట్లో ప్లేట్స్ కొంచెం హైట్గా ఏమి ఉండదు కదా, కరెక్ట్ బేస్ నార్మల్ ఉంటుంది. ఎస్ సో అట్లాంటి వాటిలో మదర్కి పెట్టేసామని అంటే ఇవి కూడా తినటం స్టార్ట్ చేస్తాయి. దాంట్లో మీకు ఒక అడ్వాంటేజ్ కూడా చెప్తాను. అదేంటి అని అంటే మదర్కి ఫీడింగ్ తక్కువ అయింది అని ఫీల్ అవుతారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే చాలామందికి తెలియక బేబీస్ చనిపోతూ ఉంటారు. మదర్ ఫీడింగ్ తక్కువ అయిందని అంటే ఆబ్వియస్గా పిల్లలు స్లోగా సిక్ అయి చనిపోతారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పే స్టార్టర్ ప్రాసెస్ ఏదైతే ఉందో 15-18 డేస్ నుంచి పప్పీ స్టార్ట్ చేసింది అని అంటే ఈవెన్ దో మదర్ మిల్క్ తక్కువైనా సరే వాటంతటా వాటికి ఫీడింగ్ అలవాటు అయిపోతుంది. కరెక్ట్. సో ఆబ్వియస్గా సపోర్టివ్ ఫీడింగ్ కాకుండా మెయిన్ ఫీడింగ్ అది అయిపోతుంది. సో పప్పీ హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర అయితే 45 డేస్ పైనే యూ విల్ సెల్ ఇట్. కంపల్సరీగా మదర్కి ఎన్ని రోజులు అయితే మినిమం ఒక మదర్కి టాయ్ పుడీలు అయితే 4 పప్పీస్ వచ్చినాయి అని అంటే 35 డేస్ కన్నా ఎక్కువ మిల్క్ రాదు. ఒక పప్పీ 2 పప్పీ వచ్చినాయి అంటే 50 డేస్ వరకు మిల్క్ వస్తుంది. యావరేజ్గా 4 పప్పీస్ వచ్చినాయి అని అంటే 30-35 డేస్ కన్నా మిల్క్ రావు, మిల్క్ ఆగిపోతుంది. సో చిన్నప్పటి నుంచే మనకి ఇటు ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ స్టార్టర్ ఫుడ్ అన్న ఓకే, స్టార్టర్ ఫుడ్ అయిన తర్వాత మనకి 4 మంత్స్ దాటిన తర్వాత 1 ఇయర్ వరకు పప్పీ ఫుడ్ అని ఉంటుంది. పప్పీ ఫుడ్ అది లైక్ ఎన్ని టైమ్స్ పెట్టాలి? సో 6 మంత్స్ 8 మంత్స్ పప్పీ ఏజ్ వచ్చే వరకు స్టార్టింగ్ 4 టైమ్స్ ఇవ్వండి. 4 టైమ్స్ చేయాలి స్టార్టింగ్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ స్టార్టింగ్ 4 టైమ్స్ ఇవ్వండి. ఓకే. మీరు ఇచ్చే మీల్ ఏదైతే ఉందో ఒక 100 grams ఇస్తున్నారంటే 25. ఓకే. సో దాన్ని ఏం చేయాలి అని అంటే ఒక దానికి 3 మంత్స్ వచ్చినాయి అని అనుకోండి, దాన్ని 3 టైమ్స్ చేయండి. ఓకే. 33 అట్లా 33 grams రైట్. సో ఆబ్వియస్గా మనకి తర్వాత ఒక 6 మంత్స్ 8 మంత్స్ వచ్చింది అని అంటే పప్పీకి 2 టైమ్స్ సరిపోతుంది. అడల్ట్ అయ్యాక ఇంకా 1 ఇయర్ తర్వాత పప్పీ స్టేజ్ మనకి 8 మంత్స్ వచ్చింది అని అంటే అప్పటి నుంచి 2 టైమ్స్ దానికి సరిపోతుంది. మనకు 3 టైమ్స్ పెట్టాల్సిన పని. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఫీడింగ్. మెయిన్ వైల్ దానికి అలవాటు కూడా అట్లా చేయాలి. మార్నింగ్ ఒకసారి బయటకు తీసుకెళ్ళాలి, ఈవినింగ్ ఒకసారి బయటకు తీసుకెళ్ళాలి. అది ఇంకా అసలు చేయనివి ఏదైతే ఉందో పప్పీకి ఫస్ట్ టైం పప్పీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాట్ వీ షుడ్ నాట్ డూ అనేది ఇప్పుడు నెక్స్ట్ పప్పీ వచ్చినప్పుడు చెప్తాము. సోనా దీని ప్రైస్ ఒకసారి చెప్పేయండి. ప్రైస్ పుడిల్ పప్పీ స్టార్టింగ్ ఫ్రమ్ మన దగ్గర 40,000 నుంచి ఉంది. ఒరిజినల్ టాయ్ పుడిల్ బయట మీకు దొరుకుతున్నాయి అని అంటే అది కంపేర్ చేసుకోండి వెదర్ ఇట్ ఈజ్ ఎ మినియేచర్ ఆర్ టాయ్. మినియేచర్ అయితే నేను మీకు 35లోనే ఇచ్చేస్తాను. టాయ్ పుడిల్ ఒరిజినల్ కాబట్టి మినియేచర్ ఇంకా హైట్ తక్కువ వస్తుంది అనుకుంటారు, కాదు టాయ్లో తక్కువ ఉంటుంది. డెఫినెట్గా మీరు బాగా గైడ్ చేశారు. ఎట్లా అంటే మినియేచర్ అనేది కొంచెం హైట్ ఉంటుంది, టాయ్ అనేది చిన్నగా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మినియేచర్ అన్నారు కదా టాయ్ కన్నా ఇంకా చిన్నగా అవుతుంది అని అనుకుంటారు, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. మినియేచర్ టాయ్ పుడిల్ కన్నా హైటు, టాయ్ పుడిల్ అంటే బేసిక్ చిన్న టైం అంటే 12 to 15 inches హైట్. అందుకే ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా. సో గైస్ చూసుకోవచ్చు, జర్మన్ షెపర్డ్ వచ్చేసింది వరల్డ్స్ మోస్ట్ బెస్ట్ గార్డింగ్ డాగ్ అనమాట. సో యాక్చువల్లీ మనం జనరల్గా ఏంటంటే జర్మన్ షెపర్డ్ ఒక కైండ్ ఆఫ్ కలర్లో చూస్తూ ఉంటాము. ఈరోజు బ్లాక్ అండ్ ఒక బ్లాక్ అండ్ గోల్డ్ అన్న వాట్స్ అండ్ ఐ హర్డ్ యాక్చువల్లీ ద బ్లాక్ డాగ్ ఏదైతే బ్లాక్ జర్మన్ షెపర్డ్స్ ఉంటుందో అది మోర్ ఫెరోషియస్గా మోర్ గార్డింగ్గా ఉంటాయి, మోర్ హెల్దీగా ఉంటాయని వింటాను. ఇస్ ఇట్ ట్రూ యాక్చువల్లీ? అట్లా ఏమంటారు, కోట్తో అలా ఉండదా? బట్ లుక్ వైజ్గా బాగుంటాయేమో. లుక్ వైజ్గా బ్లాక్ వల్ల ఏది ఉంది అని అంటే అది కొంచెం గంభీరంగా ఎదుట వాళ్ళని చూస్తే భయపడతారు. అచ్చా. అంతేగాని ఓన్లీ బ్లాక్ షెపర్డ్ ఫెరోషియస్గా ఉండటము లేదంటే ఇది నార్మల్గా ఉండటం అట్లా లేదు. ఓకే. ఏదైనా మనం చిన్నప్పటి నుంచి పెంచుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీరు నా దగ్గర చూసారు బ్లాక్ షెపర్డ్ వైట్ షెపర్డ్, లాస్ట్ టైం మీకు చూపించాను, చూసారు. ప్యూర్ బ్లాక్, ప్యూర్ బ్లాక్, ప్యూర్ వైట్, 2 షెపర్డ్లు ఉన్నాయి నా దగ్గర. దే ఆర్ ఇంటూ 10 months అనుకుంటా. అప్పుడు అది వెరీ రేర్ యాక్చువల్లీ. మీరు ప్యూర్ బ్లాక్ అండ్ ప్యూర్ వైట్ అయితే చాలా రేర్గా చూస్తుంటారు. వైట్ అయితే అసలు నేనైతే చూడలేదు అపార్ట్ ఫ్రమ్ వీఆర్ పెట్స్ అండ్ కెనల్స్. కాబట్టి ఇలాంటి రేర్ కూడా కావాలనుకోండి మీకు ఒక బ్రీడ్లోనే యూ కెన్ ఓన్లీ ఫైండ్ ఇట్ హియర్, అందుకే చెప్తుంటాను. సో సో బ్లాక్ షెపర్డ్, ఈ బ్లాక్ షెపర్డ్ అయినా ఈ షెపర్డ్ అయినా ఏదైనా సరే చిన్నప్పటి నుంచి మనం గార్డింగ్గా పెంచుకోవాలి అని అంటే ఓన్లీ మన వరకే అలవాటు ఉండాలి. బయట వాళ్ళని రానికండి. ఓకే. బయట వాళ్ళు కూడా వచ్చి చిన్ని బుజ్జి అని అలవాటు చేశారు అని అంటే అది ఫ్రెండ్లీ డాగ్ అవుతుంది కానీ గార్డింగ్ డాగ్ అవుతుంది. సో మనము మన ఫ్యామిలీ వరకు అలవాటు ఉండాలి, మన వరకే ఫుడ్ పెట్టాలి, మన కంట్రోల్లో మన డాగ్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే బయట వాళ్ళు కనపడితే వీళ్ళు ఎవరు లేనిది అని బార్కింగ్ సౌండ్ చేస్తుంది, బార్కింగ్ స్టార్ట్ చేస్తుంది. సో అట్లా దానికి ఏంటి అని అంటే ఆబ్వియస్గా మనము బయట అనేది డిఫరెన్స్ తెలిసి
సో మనము గార్డింగ్ ఏంటి అని అంటే ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ ఎక్కడో విలేజ్లో దూరంగా ఉండే వాళ్ళ తప్పనిచ్చి ఫామ్ హౌస్ల తప్పనిచ్చి మనకి బయటింగ్ అవసరంలా. అపార్ట్మెంట్లో కానీ లేదు అని అంటే చుట్టుపక్కల సిటీలో ఇండివిజువల్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏంటి అని అంటే డాగ్ మనం అలర్ట్ చేస్తే చాలు అంతే. ఇప్పుడు ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళని వెళ్ళి పట్టుకొని పీకేయమని మనం చెప్పాం. సో మనకి ఆబ్వియస్గా పెద్ద డాగ్ కాబట్టి దాన్ని అరిసింది అని అంటే ఈవెన్ మనం నిద్రలో ఉన్నా లెగిసిపోతాం. సో మన అలర్ట్ చేస్తే చాలు కదా మనకి. అది ఏదైనా కొంచెం సౌండ్ వచ్చినా ఏదైనా అన్నోన్ పర్సన్ కనిపించినా ఎవరైనా ఏదైనా కొంచెం మన అలర్ట్ చేస్తే చాలు. ఆ టైప్ వరకు మనం పెట్టుకోవాలి. డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ అనమాట. అప్పుడు మీరు ఫామ్ హౌస్లో పెట్టుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం దాన్ని అగ్రెషన్ చేయాలి. మనం దాన్ని కొంచెం దాన్ని ఎంకరేజ్ చేయటము, దాన్ని కొంచెం వాళ్ళ మీద కొంచెం అరిసేలాగా చేయటము, చూ అనడము, కొంచెం దానికి వైల్డ్ బిహేవియర్ నేర్పించటము, అట్లాంటివి చేయాలి. బికాస్ అక్కడ పర్పస్ అదే అన్న. బికాస్ వాళ్ళు పెంచుకునే పర్పస్ అంతే. బికాస్ ఫామ్ హౌస్లో ఎక్కువ మంది ఉండరు, వచ్చేస్తుంటారు సిటీకి. సో అక్కడ హౌస్లో ఉండాలంటే వీ నీడ్ టు గైడ్ డాగ్ దాట్ వే అనమాట. దట్ ఈస్ వాట్ హీ సేయింగ్ అన్న. లైక్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి ఉంది, జర్మన్ షెపర్డ్ బాగా తింటుంది, ఎక్కువ తింటుంది అని. బికాస్ ఇట్స్ అ గార్డింగ్ డాగ్ న్యాచురల్గానే. బట్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీడింగ్ అన్న, వెన్ ఇట్ ఈస్ అడల్ట్ డాగ్, నేను చిన్నప్పుడు అనట్లేదు, అడల్ట్ డాగ్కి 2 times పెడితే ఆ గ్రామ్స్ వైజ్గానే పెట్టాలా, లేదంటే దానికి ప్రాపర్గా ఎంత తింటుందో మనం గేజ్ చేసి పెట్టాలా? నేను మీకు స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తా. నేను ఈ గ్రామ్స్ పెట్టాలి, ఈ గ్రామ్స్ పెట్టాలని నేను ఎప్పుడూ ఫాలో అవ్వను. అవును. టు బీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే అవన్నీ రాసినవి అన్నీ ఏంటి అని అంటే మనము ఈ జర్మన్ షెపర్డ్ డాగ్ ఉంది. సో యాజ్ పర్ నార్మ్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. మార్నింగ్ ఒక 100 grams, మధ్యాహ్నం ఒక 100 grams, రాత్రి ఒక 100 grams పెట్టాలి అనుకున్నారు. అవును. ఇది కొంచెం హెవీ బ్రీడ్. మీకు ఇది కోట్ కానీ ఇవన్నీ చూడండి, కొన్ని నాటికి ఇయర్ తొందరగా నుంచి ఉంటాయి. కాల్షియం అంతా సప్లిమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇయర్స్ తొందరగా నుంచి ఉంటాయి. వీడు చూడండి ఎట్లున్నాడు, 50 days. వీడు కోట్ చూడండి, ఫుల్ ఎక్స్ట్రీమ్ లాంగ్ కోటు. పాస్ సైజ్ కూడా చూడండి. వీడు ఇప్పుడు మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఏమని అడిగారు? ఫుడ్ అంతే క్వాంటిటీ పెట్టాలన్నా అంటారు. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ స్టాండర్డ్స్ 100 grams పెట్టాలనుకుంటారు. 100 grams పెడితే వీడికి సరిపోవట్లే, ఇంకా మన ఇంకా చూస్తున్నాడు, మన అడుగుతున్నాడు, చేస్తున్నాడు. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే దాన్ని ఎందుకు అట్లా ఉంచాలి? కరెక్ట్. హెవీ చేసేయమని నేను చెప్పను. 100 grams పెట్టే దగ్గర దానికి సరిపోవట్లేదు అని అంటే మీరు 120 grams ఇవ్వండి. వీక్లీ స్లోగా క్వాంటిటీ పెంచండి. ఇప్పుడు ఇంత తింటుంది, ఫుడ్ మనకి ఏది మెజర్మెంట్లో వెలిసి మనకి అట్లా చూసి ఇట్లా చూసి మనం చేయాల్సిన పని లేదు. ఫుడ్ కొంచెం బెటర్, సరిపోవట్లేదు అని అంటే విత్ ఇన్ 10 seconds 20 secondsలో ఫుడ్ తినేస్తుంది, మనం ఇంకా చూస్తుంది ఇంకా పెట్టమని. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మీల్ ఇంకొంచెం యాడ్ చేయాలి, 10% యాడ్ చేయాలి. అట్లా పెంచుకుంటూ పోతే దాని ఫీడింగ్ ఎంత అవుతుంది, దానికి ఆకలి ఎంత, మనం పెట్టేది ఎంత అనేది మనకు అర్థమైపోతుంది. యాక్చువల్గా ఫుడ్లోనే మనం సప్లిమెంట్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్గా ఇప్పుడు ల్యాబ్లో అనుకోండి ఒబేస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకుండా సప్లిమెంట్స్ ఇచ్చేసి సరిపోతుందా అలా చేయడం? మనకి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకుండా సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఫుడ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి మొబిలిటీ ప్రాబ్లము, హైపో అలర్జీ ప్రాబ్లం, ఒబిసిటీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వెయిట్ అయిపోయింది. అవును. ఇప్పుడు కొన్ని ఒబిసిటీ ఫుడ్ ఎట్లా ఉంటుంది అని అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ దాంట్లో ఉన్న మినరల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు, సప్లిమెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ దాని కడుపు నిండుద్ది అంతే. అదే. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే సో అట్లాంటప్పుడు దానికి ఏమవుతుంది? వెయిట్ గెయిన్ అవ్వదు ఆబ్వియస్లీ. సో అదే ఫుడ్ మనం ఒక 6 months కంటిన్యూ చేసామని అంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇంకోటి మనం ఫుడ్ ఇంటేక్ కిందకి మీరు అడిగారు అన్న, ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పెట్టాలి అని చెప్పి, డిపెండ్స్ ఆన్ బాడీ ఎక్సర్సైజ్ ఆల్సో. అదే మనం ఎక్కువ వాకింగ్ తీసుకెళ్తుంటే, ఎక్కువ లైక్ దాంతో వర్కౌట్ చేసి ఆడిపిస్తుంటే దెన్ డెఫినెట్లీ మీరు ఉన్నారు, మీరు జిమ్కి వెళ్తారు లేదన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి. సో ఆబ్వియస్గా మీకు ఆకలి ఎక్కువ అవుతుంది, మీరు ఎక్కువ తింటారు. నేను ఉంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చైర్లోనే కూర్చొని ఉంటాను. నేను ఎంత తినాలో అంతే తింటాను. యాక్టివిటీ ఉన్న వాళ్ళకి, డాగ్స్ కానీ మనుషులు కానీ, బయట తిరిగే వాళ్ళకి, పని చేసే వాళ్ళకి, వీటందరికీ ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది. తిన్నది కూడా డైజెషన్ అయిపోతుంది. ఆకలి ఎక్కువని కాదు, వాళ్ళు చేసే వర్కౌట్లు వాటి మీద డైజెషన్ అయిపోద్ది, ఆకలి ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా హెల్దీగా ఉంటారు బేసిక్. డెఫినెట్గా. లేదా అట్లే కూర్చొని ఉన్నాం అనుకోండి, ఆకలి ఉండదు, ఏముండదు. ఈవెన్ వీటికి కూడా అంతే. ఇంకోటి మీరు అడిగారు అన్న, వీటికి సప్లిమెంట్స్ కావాలి కదా అని చెప్పేసి. సప్లిమెంట్స్ ఫుడ్లో ఇవ్వచ్చు, ఫుడ్ పెట్టిన 1 గంట తర్వాత అయినా ఇవ్వచ్చు.
కొన్ని ఏం చేస్తాయంటే ఫుడ్లో దానికి ఆ స్మెల్ వచ్చిందంటే కొన్ని తినవు, కొన్ని తినేస్తాయి. ఆ టేస్ట్ స్మెల్ మారిందంటే తినవు. సో ఇంకోటి ఏంటంటే టైల్స్ మార్బుల్స్ మీద జర్మన్ షెపర్డ్ మీరు పెంచినప్పుడు దానికి బ్యాక్ లెగ్స్ అనేది మనకి ప్రాబ్లం వస్తుంది. సో గ్రోత్ అవుతుంటుంది, టైల్స్ మీద దానికి గ్రిప్ రాదు. సో బ్యాక్ లెగ్స్ అనే ప్రాబ్లం. కరెక్ట్. సో ఏ బ్రీడ్ అయినా సరే, ఏ మీడియం బ్రీడ్ అయినా, అపార్ట్ ఫ్రమ్ టాయ్ బ్రీడ్, మీడియం బ్రీడ్ అయినా లార్జ్ బ్రీడ్ అయినా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అప్ టు 4 months వరకు 3 times కంపల్సరీ వాక్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. 4 months దాటిందనంటే 5 months 6 months అట్లా వచ్చిందని 2 times తీసుకెళ్ళినా పర్లేదు, కానీ కంపల్సరీ వాకింగ్ ఉండాలి. లేదు చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అంటున్నారు, ఏదైనా వైరస్లు గీరస్ వస్తాయి అంటున్నారు, అట్లాంటప్పుడు సెల్లర్లో తీసుకెళ్ళండి, పైన టెర్రస్ మీద తీసుకెళ్ళండి, రఫ్ సర్ఫేస్ అట్లాంటి వాటి మీద తిప్పితే ఏంటంటే బాగుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ, ఇంకా కంపల్సరీగా. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు లాంగ్ కోటు, బుష్ కోట్. దీంట్లో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి. దీంట్లో కూడా లాంగ్ ఉంటుంది, ఒకటి లాంగ్ కోట్ ఉంటుంది, ఒకటి బుష్ కోట్ ఉంటుంది. లాంగ్ కోటు, బుష్ కోటు రెండు డిఫరెన్స్ చూపిస్తాను నేను మీకు, ఒకసారి చూడండి. ఇది లాంగ్ కోట్, ఇది లాంగ్ కోటు, ఇది ఒకసారి చూడండి, ఇది ఫుల్ లాంగ్ కోటు. ఆల్మోస్ట్ చెవులు కూడా చూడండి ఎట్ల నుంచో ఎట్లా ఉన్నాడు, చూడు సౌండ్ చేయకూడదు. ఇది వచ్చేసి మనకి బుష్ కోటు. దీని కోటు కొంచెం తక్కువ ఉంటుంది. స్టాండర్డ్ కోటు, లాంగ్ కోటు, బుష్ కోటు. కరెక్ట్. అండ్ అన్న ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మిడ్ ఆఫ్ ద వీడియో ఉన్నాం కాబట్టి ఆఫర్ కూడా చెప్దాం. డెఫినెట్గా. సో ఆ ఆఫర్ డబుల్ ఆఫర్ చెప్పాం కదా మీకు. సో ఆ డబుల్ ఆఫర్ ఏంటంటే లాస్ట్ టైం మీకు ఒక గ్రూమింగ్ వాజ్ ఫ్రీ. ఇక్కడ బై చేసిన వాళ్ళకి 2 months గ్రూమింగ్ ఫ్రీ ఇచ్చారు అన్న. 1 month గ్రూమింగ్ ఫ్రీ ఇచ్చారు. 1 month గ్రూమింగ్ ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి చెప్పండి అన్న, గ్రూమింగ్తో పాటు ఇంకోటి వస్తుంది. ఇప్పుడు మనకి నేను ఏం చెప్పాను అని అంటే మార్చి మంత్లో Feb 20th నుంచి మార్చ్ 20th వరకు ఒక గ్రూమింగ్ ఫ్రీ ఇస్తాను అన్నాడు. వర్త్ 1500 ఉంటుంది అది. దానికి ఏంటంటే నెయిల్ క్లిప్పింగ్, ఇయర్ క్లీనింగ్, బేసిక్ బాతింగ్, దాన్ని కోట్ ఎట్లా ఉంది, మీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అన్నీ చెక్ చేసి నేను గైడ్ చేస్తాను నేను వాళ్ళకి. కరెక్ట్. సో దీంతో పాటు ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుంది, April 20th వరకు కంటిన్యూ అవుతుంది. April 20th వరకు ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుంది. మోర్ ఓవర్ దీంతో పాటు గుర్తుపెట్టుకోండి, ఒక ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ అన్న ఒక వ్యాక్సినేషన్, అది కాదు, ర్యాబీస్ సపరేట్ వ్యాక్సిన్. నేను మీకు 50 days పప్పి వ్యాక్సినేషన్ చేసి ఇస్తాను. దాంతోపాటు నేను ఇంకొక ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా నేను ఫ్రీ చేసి ఇస్తాను. యాక్చువల్లీ దెర్ ఆర్ 4 months దాకా వ్యాక్సిన్స్ ఉంటాయి. 4 months వరకు ఇయర్లీ ఒకసారి ఉంటుంది. టోటల్ పప్పీకి 5 vaccines ఉంటాయి. 9-in-1 2 ఉంటుంది. ఫస్ట్ వేసిన దాని తర్వాత బూస్టర్ వేయాలి, థర్డ్ ర్యాబీస్. నేను ఏదైతే నేను మీకు ఫ్రీ చెప్తున్నానో ఫస్ట్ వ్యాక్సిన్ వేసి ఇచ్చేస్తా, సెకండ్ వ్యాక్సిన్ మన దగ్గర తీసుకురండి, థర్డ్ వ్యాక్సిన్ మన దగ్గర పప్పీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. థర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ర్యాబీస్ వేయాలి, 1000 rupees అది ఉంటుంది. సో అది కూడా నేను ఫ్రీగా వేసి ఇస్తాను. ఇంకేం కావాలి మన సైకిల్ మన దగ్గర కంటిన్యూ అయిపోయే వాళ్ళకి. ఎట్లా అంటే మనం పప్పీ ఇచ్చాము, మన దగ్గరికే వస్తున్నారు, మన దగ్గరే ఫుడ్ తీసుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకి నా కస్టమర్స్కి నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక గ్రూమింగ్ ఫ్రీ ఇస్తున్నాను, ఒక ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఫ్రీ ఇస్తున్నాను. అండ్ ఈ ఆఫర్ ఓన్లీ April 20th వరకే. April 20th వరకు అంతే. సో ఆ లోపు తీసుకున్న వాళ్ళకే, ఓకేనా? సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అన్న ప్రైస్ కూడా చెప్పేశారు కదా. జర్మన్ షెపర్డ్ ప్రైస్ మనకి లాంగ్ కోట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 ఉంటాయి, బుష్ కోట్ వచ్చేసి 18,000 నుంచి ఉంటాయి. ఆ ప్రైసింగ్ ఏంటి అంటే ఇంకా పెరుగుతాయి, ఇంకా కొంచెం 3-4,000 అటు ఇటు అవుతాయి. ఓకే. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, డిపెండ్స్ ఆన్ కలర్, దాన్ని బట్టి ప్రైసింగ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పేది బేసిక్ ప్రైస్. దట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో ఒక గార్డింగ్ డాగ్, మనకి బెస్ట్ గార్డింగ్ డాగ్ అన్నాం కదా, జర్మన్ షెపర్డ్ అయిపోయింది. ఆ తర్వాత జర్మన్ షెపర్డ్తో పాటు ఇప్పుడు పోటీ పడుతున్న వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డింగ్ డాగ్ వచ్చేసి డాబర్మ్యాన్ అనమాట. యాక్చువల్లీ జర్మన్ షెపర్డ్ కన్నా ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది. అంటే జంప్ అసలు వాల్ అనేది ఉండదు, హైట్ కూడా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్, మెయింటెనెన్స్ ఉండదు. జర్మన్ షెపర్డ్ ఏంటంటే మనం కోట్ వైజ్గా కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, దీనికి అస్సలు కోట్ మెయింటెనెన్స్ ఉండదు. ఇంకోటి ఏంటి అని అంటే మోస్ట్ రఫ్ అండ్ టఫ్. ఎట్లా అంటే హైపర్ ఎనర్జీ. మీకు అసలు ఎవరైనా చిన్న సౌండ్ వచ్చింది అంటే ఫస్ట్ అలర్ట్ అయ్యే డాగ్ ఏదైనా ఉంది అని నన్ను అడిగితే ఫస్ట్ డాగ్ డాబర్మ్యాన్. బట్ ఐ విల్ సే వన్ థింగ్ అన్న, జర్మన్ షెపర్డ్కి మనం కంపానియన్ కూడా చేసుకోవచ్చు, డాబర్మ్యాన్కి గార్డింగ్ కోసమే అంట నేను. మీరేమంటారు?
డెఫినెట్గా ఆ డాబర్మ్యాన్ జర్మన్ షెపర్డ్ అనేది మనం ఫ్రెండ్లీగా పెంచుకోవాలి అనుకుంటే కంపెనీ చేసుకోవాలి అనుకుంటే అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా పెంచుకోవచ్చు. కరెక్ట్. బట్ డాబర్మ్యాన్ సూటబుల్ కాదు. ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ఫామ్ హౌస్కి. వీడ్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ బ్రీడ్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు హైపరే, ఫుల్ హైపర్ ఉంటాయి. ఏంటి అని అంటే సిక్నెస్ కూడా మ్యాక్సిమం సిక్ అవ్వటం కానీ లేదంటే చిన్న చిన్న డిసీజులు రావటం కానీ వైరస్లు రావటం కానీ మ్యాక్సిమం డాబర్మ్యాన్స్కి రావు. ఎందుకనంటే వీటి ఇమ్యూనిటీ లెవెల్స్ వేరే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ లెవెల్స్ వేరే ఉంటాయి. ఇందుట్లో కూడా మనకి ఈడు చూస్తే నేను ఒకసారి మీకు చూపిస్తా. సంతు ఒకసారి స్టూల్ తీసుకురా, ఒకసారి డ్రా మీకు చూపిస్తాను రండి. ఓకే. వీడు బాడీ చూడండి, ఈ బ్రాడ్నెస్ కానీ చెస్ట్ బ్రాడ్నెస్ అవి చూడండి మీరు. యాక్చువల్లీ మనం చాలా కేన్ కోర్స్ని సెయింట్ బర్నార్డ్ అనుకుంటా ఉన్నా, కానీ దానికన్నా ఫెరోషియస్ ఇది యాక్చువల్లీ పెద్ద బ్రాడ్నెస్ చూడండి. యాక్చువల్లీ ఇది యూరోపియన్ డాబర్మ్యాన్. అచ్చా. వీడి ఏజ్ వచ్చేసి మీకు 45 days ఉంటుంది. బట్ ఇందుట్లో మనకి అమెరికన్ యూరోపియన్ ఉంటుంది. ఓకేనా? చూడండి అసలు అమెరికన్ యూరోపియన్ అంటే అమెరికన్ అంటే మనకి ఏంటంటే స్టాండర్డ్ అనేది కొంచెం వీటి మీద హైట్ కానీ హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ కొంచెం సన్నగా ఉన్న వీటి మీద కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. ఇది యూరోపియన్ అట్లా కాదు, కొంచెం మంచిగా బాడీ బిల్డర్స్ లాగా కొంచెం హెవీనెస్గా అవి చాలా బాగుంటాయి. యూరోపియన్ కొంచెం ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ పరంగా చాలా ఎక్కువ ఉంటాయి, చాలా బాగుంటాయి. అదే అమెరికన్ వచ్చేసి కొంచెం స్టాండర్డ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే అన్న, ఇప్పుడు ఏదైతే గార్డింగ్ డాగ్స్ ఉంటాయో స్పెసిఫిక్లీ లైక్ డాబర్మ్యాన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాబర్మ్యాన్ ఏంటి అని అంటే మనము డాబర్మ్యాన్ కూడా మీరు ఎప్పుడైనా బయట చూసినట్టయితే ఓనర్స్ని కరిచింది, ఓనర్స్ని బయట చేసింది ఇట్లాంటివన్నీ మీరు ఎక్కడ చూడరు. ఓకే. రాట్ వీలరు లేదు అని అంటే మన జర్మన్ షెపర్డ్ లేదు అని అంటే మనకి ఇవి మెల్నాయిస్లో వీటి ఉంటాయి. ఓనర్తో ఎంత ఒబీడియంట్ ఉంటాయి అంటే ఇవి ఓనర్తో చాలా బాగుంటాయి. మనం ఎవరెవరైతే అలవాటు అవుతామో వాళ్ళతో చాలా బాగుంటాయి. ఒబీడియన్స్ పరంగా కానీ ఇంకొకటి హైపర్నెస్ అనేది మనం చెప్పలేము. ఇందాక నేను మీకు చెప్పాను, ఈవెన్ 6 feet వాళ్ళు కూడా మనం ఈజీగా దాని మీద కాలు పెట్టి ఇట్లా చూస్తూ ఉంటాయి. అవి ఏ హైట్ ఉన్నా సరే మ్యాక్సిమం దాని ఫ్లెక్సిబిలిటీ అట్లా ఉంటుంది. నేను ఒక వీడియో చూసాను, దాంట్లో అయితే హీ ఆల్మోస్ట్ బిల్ట్ 10 feet కైండ్ ఆఫ్ ఒకటి బిల్డ్ చేశారు డాబర్మ్యాన్ కోసం, దాన్ని కూడా జంప్ చేసేసింది. వీటి బాడీ వెయిట్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, బాడీ వెయిట్ ఏమైనా 20-30 ఉంటాయి అని అనుకోకండి. యూరోపియన్ డాబర్మ్యాన్ వచ్చేసి మినిమం వెయిట్ వచ్చేసి 20 to 40, 40+ కూడా ఉంటాయి. ఈవెన్ ఆ వెయిట్లో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో గార్డింగ్కి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే బెస్ట్ డాగ్ నన్ను అడిగేది ఏంటి అని అంటే డాబర్మ్యాన్. లేదు ఇంకా ఫెరోషియస్కి వెళ్ళాలనుకుంటున్నారా రాట్ వైలర్కి వెళ్ళాలి. కానీ మీరు జాగ్రత్తలు ఏదైతే మిమ్మల్ని అడిగానో, ఇంకా ఎవరైతే పెంచుకుంటున్నారో అపార్ట్ ఫ్రమ్ వీళ్ళని కంట్రోల్ చేయడం ఒక కైండ్ ఆఫ్ ఒక టాస్క్ అంటారన్న, లైక్ సో అలాంటి జాగ్రత్తలు చెప్పండి ఎవరైతే. ఇప్పుడు మీరు డాబర్మ్యాన్ పెంచుకుంటున్నారు, వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచే మనము అగ్రెషన్ చూపిస్తున్నా లేదు అని అంటే ఎక్కడికన్నా మనం బయటకి తీసుకెళ్తున్నా ఏదన్నా కొంచెం లీష్ పుల్లింగ్ కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఏదైనా కరవటామని చూద్దాం అప్పుడు అట్లాంటివి చూస్తున్నా కానీ సో మనం కంట్రోల్లో పెట్టాలి. ఎట్లా అంటే స్టార్టింగ్ మనకు చోక్ చైన్ అలవాటు చేయండి. చోక్ చైన్ ఎట్లా ఉంటుంది అని అంటే చోక్ చైన్ మనం వేసినప్పుడు అది ఎవరి దగ్గరికన్నా ఫెరోషియస్ కన్నా వెళ్తున్నా లేదంటే మన చేతిలో ఉన్నప్పుడు మనం చెప్పిన మాట వినకుండా మనం గుంజి మనం లాక్కుపోతున్నా ఆ చైన్ ఏమవుతుందంటే చోక్ అవుతుంది, చోక్ గట్టిగా అయిపోతుంది మెడ దగ్గర. సో ఆబ్వియస్గా అది దానికి చోక్ అయినప్పుడు ఆగిపోతుంది, ఇండికేట్ అప్పుడు మన వాయిస్ ఎట్లా ఉండాలి, చిన్న స్టిక్ ఉండాలి పక్కన, లైట్గా దాన్ని భయపెట్టాలి, ఇట్లా చేయకూడదని దానికి నేర్పించాలి. సో చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే ఇది కూడా మనం చెప్పినట్టు మాట్లాడతారు. ఇప్పుడు అన్న ఏదైతే చెప్పారో ఇది డాబర్మ్యాన్కి మాత్రమే అనమాట, లేదంటే రాట్ వైలర్. ఎందుకంటే ఈ డాగ్స్ ఏంటంటే గార్డింగ్ డాగ్స్, దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ దర్ ఓనర్స్ అనమాట. డెఫినెట్గా. సో అది వీళ్ళకి మాత్రమే, మన నార్మల్ డాగ్స్ వేరే వాటికి పని చేయవట్ల, వేరే వాటికి వేయకండి, మీరు అవసరం కూడా లేదు బేసిక్లీ. సో దీని ప్రైస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. యూరోపియన్ వచ్చేసి మన దగ్గర 25,000 అట్లా ఉంటుంది. 25,000. అమెరికన్ వచ్చేసి 15-16,000 ఉంటుంది. యూరోపియన్ వచ్చేసి మన దగ్గర 25,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఓకే. దీని మెయింటెనెన్స్ కాస్ట్ 2,000 to 4,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ వ్యాక్సిన్ అండ్ ఎవ్రీథింగ్. సో గైస్, that's about one of the best guarding dog, Doberman X Puppy Care.
సో నెక్స్ట్ పప్పి వచ్చేసి వరల్డ్స్, ఇంతకు ముందు మీకు ఏమన్నాను, వరల్డ్స్ ఫిరోషియస్ గార్డింగ్ ఇవన్నీ అన్నాం కదా, ఇది వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ డాగ్ అనమాట వరల్డ్ వైడ్. ఇప్పుడు షిట్జు మన దగ్గర ఎలా చూస్తున్నామో వరల్డ్ అంతా మీకు కనిపించేది ఎక్కువగా గోల్డెన్ రిట్రీవర్సే ఫ్యామిలీస్లలో, ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డాగ్ అనమాట, చాలా వెరీ వెరీ కంపానియన్ ఫ్రెండ్లీ డాగ్. సో చెప్పాలన్నా, అండ్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. గోల్డెన్ అంటే చాలా మంది ఓన్లీ గోల్డెన్ అనుకుంటారు, చూడండి డిఫరెంట్ కలర్లో ఉంది. ఇది క్రీమ్ కలర్ ఉంటుంది. యా, క్రీమ్ కలర్లో కూడా ఎక్స్ట్రీమ్ షో క్వాలిటీ ఇది. వావ్, సో బ్యూటిఫుల్ అన్న, యాక్చువల్లీ చాలా బాగుంటుంది. దీని హెయిర్ థిక్నెస్ కానీ హెడ్ సైజ్ కానీ ఆబ్వియస్గా గోల్డెన్ రిట్రీవర్స్ ఏ అయినా సరే ఒకసారి చూడండి, మనకి ఇయర్ కలర్ వస్తాయి. ఇప్పుడు మీకు ఈ కలర్ ఉంది కదా, పెరిగిన తర్వాత ఇయర్ కలర్ వస్తాయి. వీటి కోడ్ చూడండి ఒకసారి. వీళ్ళు పుట్టిందే మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనిపిస్తుంది అన్న. వీడు లాబ్రడార్, రెండు చాలా బాగుంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మనకి మనతో ఆడుకోవాలన్నా, ఇంట్లో మనకి టైం పాస్ అవ్వాలన్నా అన్నిటికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. దీనికి లాబ్రడార్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లాబ్రడార్ అనేది మనకి హెయిర్ తక్కువ ఉంటుంది, దీనికి హెయిర్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, దాంతో బ్యూటీ కూడా వస్తుంది. హెయిర్ ఉంటే ఆబ్వియస్గా బ్యూటీ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఇది కూడా వీడి ఫాదర్ వచ్చేసి నేను లాస్ట్ టైం మీకు చూపించాను నా దగ్గర కెనల్లో, మీకు కూడా మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఆర్డిఎక్స్ గాడు. ఓకే, వాడి కొడుకే. టోటల్ 8 బేబీస్ వచ్చినాయి. 8 బేబీస్లో కూడా మాక్సిమం అన్నీ సేల్ అయిపోయినాయి. ఓకే, వీడి ఫాదర్ ఆర్డిఎక్స్ గాడు, అందుకే క్వాలిటీ ఉన్నాడు వీడు. చాలా చాలా బాగుంది. మదర్ వచ్చేసి కొంచెం లైట్ కలర్, అందుకే కలర్ కాంబినేషన్ అలా. కలర్ వచ్చేసి మదర్ కలర్ వచ్చింది, క్వాలిటీ ఫాదర్ క్వాలిటీ వచ్చింది. నిజంగా అసలు బ్యూటిఫుల్గా ఉంటాయి, ఈజీగా మనతో అడాప్ట్ అయిపోతాయి ఇంట్లో. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళ ఐస్ వల్ల చాలామంది తీసుకుంటారు అనమాట, లైక్ పప్పీ ఐస్ అంటాం కదా, దే ఆర్ డెఫినేషన్ ఆఫ్ పప్పీ ఐస్ అన్న. ఇంకోటి వీళ్ళ యాంగులేషన్ ఇలా అంటుంటాం కదా మనం జనరల్గా, ఈవెన్ వీటికి కూడా మనం వాక్ చేయకపోతే ఆన్ ద నార్మల్ ఫ్లోరింగ్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దే సే అన్న, లైక్ వీ షుడ్ నాట్ పుట్ సమ్ కెమికల్స్ అంటారు ఫర్ దిస్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి. అది ఏం చెప్తారు ఒకసారి? ఇప్పుడు మనము ఇంట్లో డెటాల్ లైజాల్ వాడినట్టు పప్పీ ఉన్నప్పుడు కానీ డాగ్ ఉన్నప్పుడు మనం వాడాము అని అంటే అవి డాగ్స్కి పడదు. ఇప్పుడు వీటికి సంబంధించిన స్టెరిలైజ్ కానీ లేదంటే కెనల్ వాష్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇవి దీనికి ఏంటి అని అంటే దీనికి స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఎట్లాంటి హాము ఉండదు. సో అవి ఏంటి అని అంటే అవి ప్యూర్గా కెమికల్ కాబట్టి దీనికి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ర్యాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదనంటే దీనికి ఏమన్నా చిన్న చిన్న పుండులు లాంటివి కానీ ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఏంటి అని అంటే డాగ్ ఉన్నప్పుడు ఇంట్లో మీరు కెనల్ వాష్ వాడండి. ఓకే, కెనల్ వాష్, అది ఏ కంపెనీ అయినా సరే కెనల్ వాష్ అనేది ఉంటుంది. కెనల్స్ మనం పప్పీస్కి సంబంధించిన మనం ఫ్లోర్కి ఏదైతే వాడతాం అది ఏ కంపెనీ అయినా వాడండి మీరు, బాగుంటుంది. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు సమ్ టైమ్స్ ఫ్లోర్ని కూడా లీక్ చేస్తూ ఉంటాయి కదా, డెఫినెట్గా. ఇప్పుడు ఏదైనా పడింది అని అనుకోండి, లేదు ఎట్లా ఉంది ఇప్పుడు దానికి కిందకు మనం పడుకోబెట్టాం, కింద కూర్చుంది, టైల్స్ మార్బల్స్ ఎట్లా ఉంటాయి, చల్లగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఓన్లీ ఏమున్నా లేకపోయినా ఫ్లోర్ని కూడా లీక్ చేస్తాయి. అదే కెమికల్ మీరు ఎంత పెట్టి ఆరబెట్టినా ఏం 2-3 అవర్స్ తర్వాత అయినా సరే ఆబ్వియస్గా దానికి ఉంటుంది. అని అన్న ఇంకోటి, దట్ మై జనరల్గా నేను చూసిన ఇంట్లో అయితే అన్న, జనరల్గా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అండ్ పప్పీ ఉందనుకోండి, ఆ చిన్న పిల్లల గ్రోత్ కూడా బాగుంటుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ దే డెవలప్ కైండ్ ఆఫ్ స్కిల్ అనమాట. స్కూల్లో నేర్పించిన స్కిల్ డాగ్ ఉంటే నేర్చుకుంటారు చిన్నపిల్లలు. దట్ ఈస్ లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అండ్ కేరింగ్ తీసుకోవడం, ఎథిక్స్ అనేవి. యా, సో అన్న ఒకసారి చెప్పండి, హౌ ఇంపార్టెంట్ అ డాగ్ ప్రెజెన్స్ వెన్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్ ద హౌస్? రెస్పాన్సిబిలిటీ కానీ ఎథిక్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే నిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నాను. నిన్న ఫంక్షన్కి వెళ్ళాను నేను, ఒక బాబుని చూసా. ఆ బాబు ఏంటనంటే 15 years 16 years ఉంటాడు. ఓకే, 3 years బ్యాక్ చూసినప్పుడు చాలా క్యూట్ ఉంటాడు, బాగుంటాడు. 3 years బ్యాక్ చూసినప్పుడు మంచిగా ఉన్నాడు, మంచిగా అందరితో మాట్లాడాడు, కలిసి తిరిగేవాడు, బాగుంది. ఓకే, ఇది నేను నిన్ననే జరిగింది, నిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అదే నిన్న చూసా నేను 3 years తర్వాత. ఏంటి అని అంటే ఆ ఫోన్లోనే ఉంటున్నాడు. ఒక ఫోన్ కాదు, అబ్బాయి ఫోన్ ఉందంట, వాళ్ళ మదర్ ఫోన్ అంట, ఇట్లా పట్టుకున్నాడు, తిరుగుతున్నాడు, బిహేవియర్ ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఏంటంటే ఆ ఫోన్లోనే చూసి ఏదేదో మాట్లాడుకుంటున్నాడు. అసలు మనుషులతో గడవటం ఉండదు. మన ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది, ఫంక్షన్లోనే తిరుగుతున్నాడు, ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. బట్ మైండ్ లేదు ఇక్కడ. ఆయనకు తగ్గుతుందా లేదా అనేది అని కూడా నాకు డౌటే. ఎందుకనంటే అంత ఎడిక్ట్ అయిపోయాడు. మరి అసలు ఎట్లా అవుతున్నారు అని అంటే డిఫరెంట్ రీల్స్ కానీ డిఫరెంట్ ఇది కానీ చూడండి, సంవాడు చూడండి, కొంచెం రిలాక్సేషన్ చూడండి. అంతేగాని అదే ఎడిక్షన్ చూసుకుంటుంటే పిల్లలకి ఐస్ ప్రాబ్లం వస్తుంది.
సో నా ఇంట్లో నాకు పెట్టలేకముందు నా పాప అదే చేసేది. దానికి ఇప్పుడు సైట్ ఉంది -1.5. సో అది కాకుండా సో అది లిమిటెడ్ యాక్సెస్ ఉండాలి. సో ఒక పప్పి ఉంది ఏంటి అని అంటే రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటారంటే పిల్లలు కూడా కొంచెం కొంచెం దాంతో టైం స్పెండ్ చేయటము, అప్పుడప్పుడు దాన్ని ఫుడ్ పెడతాము, అప్పుడప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళటము. సో ఈ రెస్పాన్సిబిలిటీ అన్ని కొన్ని పిల్లల మీద వదిలేయండి. అండ్ వాటి వల్ల కొంచెం గ్యాడ్జెట్స్కి కూడా బ్రేక్ ఇస్తారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గ్యాడ్జెట్స్ నుంచి బయటకు వస్తారు. మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రేమ, ఒక ఎథిక్స్, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ, అరే మనం ఇది ఉంది, మనం దీన్ని చూసుకోవాలి, మనం లేకపోతే ఇది ఏమైపోతుంది, ఇది మన కోసమే బతుకుతుంది, మన దగ్గరే బతుకుతుంది, అది ఇవన్నీ అనేవి కంపల్సరీగా వాళ్ళకి కొంచెం తెలుస్తాయి. మోటివేషన్ అండ్ కైండ్ ఆఫ్ వాళ్ళకి నిజంగా అన్న చెప్పినట్టు ఒక డిసిప్లిన్ కూడా వస్తుంది అనమాట. సో వెరీ వెరీ గుడ్ పాయింట్. అండ్ పర్సనల్గా చెప్పాలంటే కూడా దట్స్ ద రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ వీఆర్ ప్రమోటింగ్ దిస్ మచ్ అన్నమాట, దట్ పీపుల్ షుడ్ హ్యావ్ డాగ్ ఇన్ దర్ హౌస్. ఓన్లీ దెన్ వీళ్ళు కొంచెం ఇంట్లో కొంచెం సైకలాజికల్గా ఫీల్ అవుతున్నా, ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతున్నా, డెఫినెట్గా ఒక పెట్ తీసుకొని ఒక 2 months ట్రై చేయండి. నేను పెట్ తీసుకోమని ఎవరిని ఫోర్స్ చేయను. ఎవరన్నా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, బయట చదువుకుంటానికి వెళ్ళిపోయారు, లేదు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఊర్లో ఉన్నారు, మా మదరే ఉన్నారు, మా మదర్ దగ్గర ఒక ల్యాబర్ పెట్టేశాను. సో దాన్ని కేర్ చూసుకుంటాము, దాన్ని అటు ఇటు తిప్పటము, దాంతోపాటు టైం స్పెండ్ చేయటము. మా మదర్ వచ్చి కూర్చుంది అని అంటే మా మదర్తో పాటు వచ్చి కూర్చుంటుంది, అది దాంతోపాటు కొంచెం మాట్లాడుకుంటుంటాము. ఎట్లా అంటే ఇట్లా హైపర్గా ప్యాంపర్ చేసుకుంటాము, దాని క్యూట్నెస్, ఇవన్నీ ఏంటంటే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మోర్ ఓవర్ ఎట్లా అంటే నా ఇంట్లో డాగ్ ఉంది, నేను బయట నుంచి వస్తాను, ఏదో కొంచెం డిప్రెషన్లో కానీ లేదు అని అంటే కొంచెం స్ట్రెస్లో కానీ ఉంటాను, నా డాగ్ ఏం చేస్తారు, రాగానే దాన్ని ఎత్తుకోవాలి, దానికి ఇచ్చేయాలి, లేదంటే అది ఊరుకోదు. ఫస్ట్ మా అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళనివ్వదు, అది ఫస్ట్ దాన్నే చూసుకోవాలి ముందు. నేను దాన్ని చూసుకుంటే ఏంటి అని అంటే దానికి కొంచెం మైండ్ రిలాక్స్, డైవర్ట్ అయిపోతాం. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మనము మీరు ఉన్నారు, ఎప్పుడైనా ట్రై చేయండి, ఎవరైనా సరే ఇంట్లో ట్రై చేయండి, పెట్టున్న వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద ఎవరి మీద అరుస్తుంది అని అంటే ఆ పెట్ వచ్చి మన అరవనేది కూల్ చేస్తుంది. డెఫినెట్గా వాళ్ళ మీద అరవద్దు, కూల్గా ఉండు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి ఇట్లా అంటాము. కూల్గా ఉండడం అనేది ఏ పెట్ అయినా సరే, ఏ పెట్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ప్యాంపరింగ్ చేసి ఇంట్లో పెంచుకున్న ఏ పెట్ అయినా మ్యాక్సిమం టాయ్ బ్రీడ్స్, నేను చెప్పేది 90% టాయ్ బ్రీడ్స్ వచ్చి మనని కూల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో అక్కడికి ఏమవుద్ది అని అంటే అది చేసే బిహేవియరు, అది చెప్పే క్యూట్నెస్, వాటి వల్ల మనం అగ్రెషన్ అనేది తగ్గించుకుంటాం. కొంచెం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోవాలి అని అంటే మీరు ఒక సినిమా అనేది వచ్చు నాతో. నిజంగా పాడ్కాస్ట్ చేయాలన్నా ఒకసారి, మీతో పాడ్కాస్ట్ ఫార్మాట్లో కూడా మీరు ఓకే అంటే చేద్దాం. సో అన్న దీని మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి అండ్ ప్రైస్, అండ్ దీన్ని ఒకసారి షెడ్డింగ్ కంట్రోల్ చేయాలన్నా కూడా, బికాస్ అఫ్ కోర్స్ సైక్లికల్గా 3 monthsకి ఒకసారి వాట్ ఎవర్ యూ సెట్ కదా, ఒకసారి మొత్తం 6 months ఒకసారి కానీ ఇయర్లీ ఒకసారి కానీ కంపల్సరీ షెడ్ ఉంది. కానీ మధ్యలో పోవద్దంటే డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, మిల్క్ కానీ, కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఇట్లాంటివి ఏంటి అని అంటే కొన్ని నాటికి పడతాయి, కొన్ని నాటికి పడవు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రావు, ఎక్సెప్ట్ హెయిర్ ఫాల్ తప్పనిచ్చి దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రావు. సారీ, కొన్ని నాటికి పడలేదు అంటే ఏమవుద్ది అని అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో బెటర్ ఏంటి అని అంటే నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, డాగ్ ఫుడ్. అది సప్లిమెంట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో పెట్టే కర్డ్ రైస్కి అయినా సరే ఒక కర్డ్ ప్యాకెట్ తీసుకొస్తారు, దానికి అన్నం వండుతారు, పెడతారు. బై మంత్ ఎండింగ్ వచ్చేసరికి మీకు ఎట్లయినా 2000-1500 ఈజీగా అవుతాయి. అదే బడ్జెట్లో మీకు ఈజీగా మీకు 10 kgs బ్యాగ్ వచ్చేస్తుంది. డిపెండ్స్ ఆన్ ఏ బ్రీడ్ అయినా సరే, ఏ ఫుడ్ అయినా సరే, డాగ్ ఫుడ్ పెట్టండి, డాగ్ హెల్తీగా ఉంచుకోండి. నేను అదే చెప్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ గోల్డెన్ రిట్రీవర్. ప్రైస్ చెప్పారా? చెప్పండి. దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 18,000 నుంచి ఉంటాయి మన దగ్గర. 18,000 to 30,000, 35,000 కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కలర్ అండ్ క్వాలిటీ. ఆ కళ్ళ చూసి నేను కూడా మర్చిపోయాను మిమ్మల్ని అడగడం, అంత క్యూట్గా ఉన్నాయి. అన్నీ మర్చిపోతాం అనమాట సమ్టైమ్స్ మనం, లైక్ యూనో దట్స్ హౌ క్యూట్ దే ఆర్ యాక్చువల్లీ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ గోల్డెన్ రిట్రీవర్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన లాస్ట్ పప్పీ ఆఫ్ ద డే యాజ్ యూజువల్గానే షీ ట్జూ, బికాస్ మీకు తెలుసు, అందరికి తెలుసు, ద మోస్ట్ ట్రెండింగ్ డాగ్ ఇన్ ద కంప్లీట్ కంట్రీ అనమాట. వరల్డ్ ఫేవరెట్ కాదు, ఇప్పుడు మన కంట్రీలో మాత్రం ట్రెండింగ్ ఫర్ ఆల్మోస్ట్ 2-3 years కదా.
ఇప్పుడు పూడల్ ఆల్మోస్ట్ దే ఆర్ కమింగ్ నియర్ బట్ స్టిల్ లీడర్షిప్ ఇస్ ఆన్ ద టాప్ అన్నమాట. టాప్ యూట్యూబర్ లాగా, టాప్ స్టార్ లాగా. నా దగ్గర ఉన్న షెడ్యూల్స్ ఎవరి దగ్గర ఉండవు. మీరు నా స్టోర్కి వచ్చారంటే మినిమం 10 పప్పీలు లైవ్లో ఉంటాయి. అందుకని నేను చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మీ టేస్ట్ ఒకలాగా ఉంటుంది, నా టేస్ట్ ఒకలాగా ఉంటుంది. మీకేంటి లైట్ కలర్ ఇష్టం ఉంటుంది, నాకు డార్క్ కలర్ ఇష్టం ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏ కస్టమర్ అయినా సరే మన స్టోర్కి వచ్చి రిటర్న్ వెళ్ళకూడదు. ఇవి చూడండి ఒకసారి. అండ్ వెరైటీ కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కలర్ చూడండి, ఈ కలర్ చూడండి. అలాగే కోట్ అయితే థిక్ కోట్ కలర్ ఒకసారి మీరు చూడండి, అసలు ఎంత ఎంత థిక్ ఉంటాయో చూడండి. ఏ పప్పీ తీసుకున్నా సంతో, ఏ పప్పీ తీసుకున్నా హెడ్ నోస్ ఒకసారి చూడండి మీరు. నువ్వు తీసుకో. హెడ్ నోస్ కానీ క్వాలిటీ కానీ సిడ్జూలో 100%. నా దగ్గర 4 స్టడ్స్ ఉన్నాయి, అట్లానే నా ఫీమేల్స్ కూడా ఉన్నాయి. సిడ్జు 365 days అవైలబుల్ ఉంటుంది నా దగ్గర. వీటిలో కూడా చూడండి, ఈ మార్కింగ్లు చూడండి, చాలామంది డిఫరెంట్ దూరం పెట్టి చూడండి. దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. మార్కింగ్ కూడా డిఫరెంట్ ఉంది చూడండి. ఏదైనా సరే స్నాట్ చూడండి, మీరు సైడ్ నుంచి చూడండి, ఏదైనా ర్యాండమ్గా నువ్వు ఒకటి చూపిద్దాం. స్నాట్ కిందకి పెట్టి ఇట్లా దీని స్నాట్ చూడండి, దీన్ని చూడండి. ఎట్లా అంటే ఈ హెడ్ నా ఏలే కొంచెం బయటకు ఉంది, కరెక్ట్. దీని లోపలికి ఉండాలి, హెడ్ నోసు ఒకటే లైన్లో ఉండాలి. అది మనం ప్యూర్ సిడ్జిల్ చూడాల్సింది. అన్న జనరల్గా మనం ప్యూర్ డెఫినెట్లీ వి సెల్ ప్యూర్, బట్ యాక్చువల్లీ ప్యూర్లో అండ్ నాన్ ప్యూర్లో డిఫరెన్స్ ఏముంటుంది? నాన్ ప్యూర్లో డిఫరెన్స్ ఏంటి అని అంటే, కొంచెం ఏంటి అని అంటే ల్యాసప్స్ మిక్స్ వస్తాయి, అవి తక్కువ రేట్లో ఇచ్చేస్తుంటారు. ఓకే. సో ల్యాసప్స్ ఈ రోజుల్లో లేవు కూడా, చాలా వరకు తగ్గిపోయినాయి. సో వాటి మిక్స్ ఏమొస్తుంది అని అంటే, నోస్ అనేది ఇప్పుడు హెడ్ నోస్ ఒకటే లైన్లో నేను ఏదైతే చూపించానో ఆ నోస్ అనేది బయటకు వస్తుంది. ఆ నోస్ ఇంకా కొంచెం హెవీగా పెద్దగా ఉంటుంది. మోర్ ఓవర్ కూడా ఈ 50 days బేబీస్, ఈ 50 days బేబీస్ ఇట్లా ఉన్నాయి కదా, సో అది వచ్చేసి బాగా హెవీగా ఉంటాయి. హైట్ పరంగా కానీ వెయిట్ పరంగా కానీ కొంచెం హెవీగా ఉంటాయి. సిడ్జు కన్నా లాసప్స్ ఏంటంటే కొంచెం హైట్, కొంచెం వెయిట్లో కూడా కొంచెం చాలా హెవీగా ఉంటాయి. అండ్ యాక్చువల్లీ క్రాస్ తీసుకోవడంలో చాలా లైక్ బిహేవియరల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అని ఏ క్రాస్ బ్రీడ్ అయినా సరే, మాల్టీస్ పూడిల్ అంటారు, లేదంటే సిడ్జు లాసప్స్ అంటారు, లాబ్రడార్ గోల్డెన్ రిట్రీవర్ అంటారు, ల్యాబ్ రిట్రీవర్లు అంటుంటారు. ఇవన్నీ ఏంటి అని అంటే, క్రాస్ బ్రీడ్ ఏదైనా ఏ బిహేవియర్ వస్తుంది అనేది మనం చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము మనం, ప్రిడిక్ట్ చేయలేము మనం. సో ఏంటంటే నా స్టోర్లో 100% క్రాస్ బ్రీడ్ అంటూ ఉండదు. స్టోర్ సర్టిఫికేట్ ఇస్తా, బ్రీడ్ లైఫ్ టైం గ్యారంటీ ఇస్తా, 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తా విత్ వ్యాక్సినేషన్ రికార్డ్. అండ్ దీనికి టాయ్ పప్పీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రీజనబుల్ పప్పీ ఇది. అంటే ఆల్మోస్ట్ చీపెస్ట్ పప్పీ అనుకోండి. దీంట్లో అసలు షెడ్డింగ్ ఉండదు. అంటే జనరల్గా మీకు మీడియంలో కొంచెం ఉన్న షెడ్డింగ్ ఉంటుంది, లార్జ్లో ఉంటుంది, బట్ టాయ్ పప్పీస్లో అసలు మీకు షెడ్డింగ్ ఉండదు. అండ్ ఈ రేట్కి మాత్రం అసలు మీకు షెడ్డింగ్ లేకుండా క్వాలిటీ ఉన్న పప్పీస్ రావాలంటే కష్టం. అందుకే షిట్జు పాపులర్. అదే కాకుండా బిహేవియర్ కూడా షిట్జు బిహేవియర్ కూడా చాలా ఈజీగా, బిహేవియర్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది అన్ని షిట్జూసే. నా ఇంట్లో కూడా షిట్జూస్. అండ్ ఎన్ని షిట్జూస్ ఉన్నాయన్న మీ ఇంట్లో? నా ఇంట్లో ఒకటే ఉంది. నా కెనల్లో నియర్లీ 20 పైన ఉంటాయి. మీ దగ్గర ఏమేమి డాగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇంట్లో? నా ఇంట్లో ఓన్లీ షిట్జు ఒకటే ఉంటుంది. షిట్జు ఒకటే ఉంది. అట్లాగే ఊర్లో వచ్చేసి లాబ్రడార్ ఉంటుంది. అపార్ట్మెంట్స్ కదా, సో అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేం. ఉంచుకున్నా సరే చుట్టుపక్కల వాళ్ళతో మళ్ళీ మనకి తలనొప్పులు ఉంటాయి. బికాస్ మీరు షిట్జు పప్పీ పేరెంట్ కూడా కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ అసలు ఇన్సైట్స్ అసలు తెలియని ఇన్సైట్స్ ఫ్రమ్ అ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఫ్యూచర్లో దే విల్ ఆల్సో బికమ్ పప్పీ పేరెంట్స్ కాబట్టి షిట్జు పేరెంట్స్కి మీరు ఇవ్వబోయే సలహా షిట్జు పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎవరైనా స్టార్టింగ్ పెట్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, టాయ్ బ్రీడ్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే 100% బ్లైండ్గా షిట్జుకి వెళ్ళిపోండి. చాలామంది ఏమవుతుందంటే, అమ్మో అంత హెయిర్ ఉంది, మనం మెయింటైన్ చేయలేం, మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పని ఆ ఫీలింగ్లో ఉంటారు. సో షిట్జుకి హెయిర్ ఫాల్ 0 అండి. సో మీరు పప్పీ తీసుకున్నప్పుడు మీరు రోజుకి ఒక్కసారి అయినా 2 రోజులకు ఒకసారి అయినా కంపల్సరీ కోమ్ చేయాలి. కోమ్ చేస్తే దానికి ఎంత హెయిర్ ఉన్నా సరే దానికి చిక్కులు పడతాం కానీ నాట్స్ పడతాం కానీ ఏముండవు. మీరు ఏంటి అంటే 4 monthsకి ఒకసారి గ్రూమింగ్కి తీసుకురావాల్సి ఉంటుంది. మన దగ్గర గ్రూమింగ్ సర్వీసెస్ ఉన్నాయి, డే కేర్ సర్వీసెస్ ఉన్నాయి, అట్లాగే మన స్టోర్లో ఫుడ్ అండ్ యాక్సరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. A to Z. ఒక పెట్ స్టోర్ ఏంటి అని అంటే ఏదో మనం పప్పీ ఇచ్చామా దాంతోపాటు స్టార్టింగ్ ఇచ్చామా అని కాదు,
మనం పప్పి ఇచ్చేటప్పుడు బేసిక్ మెడిసిన్ కిట్ కూడా ఇస్తాం. ఎందుకు ఇస్తాం అది? ఇంట్లో మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు దగ్గు, జలుబు, జ్వరము, వామిటింగ్ మోషన్స్ అయినప్పుడు ఆ సిరప్లు ఎట్లయితే పెట్టుకుంటామో ఈ పప్పి 6 months వచ్చే వరకు ఆ పప్పీకి ఆ సిరప్స్ కంపల్సరీగా ఉండాలి. బేసిక్ వెట్ సర్వీస్ కూడా ఉంది మీ దగ్గర ఇంకా కంపల్సరీగా. వెటర్నరీ కూడా కావాలి అని అంటే మన దగ్గరికి వస్తారు, మన దగ్గర అవైలబుల్ ఉంటారు. అవును. సో సిజ్జు నన్ను అడిగితే బెస్ట్ కంపానియన్ డాగు. ఫస్ట్ టైం ఎవరన్నా అపార్ట్మెంట్స్లో చిన్నగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పప్పీ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా సిజ్జు పప్పీకి వెళ్ళిపోండి. దీని ఒకసారి మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పండి. సిజ్జు మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 2,000 to 3,000 మాత్రమే ఉంటుంది. 2,000 to 3,000. దట్ ఈస్ ఇంక్లూడింగ్ ద గ్రూమింగ్. ఇంక్లూడింగ్ గ్రూమింగ్ అండ్ 1 వ్యాక్సినేషన్. అది 1 kilo ఫుడ్ తీసుకుంటే 1 month వస్తుంది. అది ఎంత దాని పొట్ట ఎంత ఉంటుంది. అవును. బట్ అన్న మీరు షిట్జుకి హోమ్ ఫుడ్ కూడా రికమెండ్ చేస్తారా? హోమ్ ఫుడ్ రికమెండ్ చేయొచ్చు, బట్ ఏంది అని అంటే మీరు హోమ్ ఫుడ్ అలవాటు చేశారు అని అంటే మళ్ళీ డాగ్ ఫుడ్ పెట్టాలి అంటే పెట్టలేరు. మీరు ఎందుకు హోమ్ ఫుడ్ పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు దానికి ప్రోటీన్ కావాలి అని అనుకుంటున్నారు. డాగ్ ఫుడ్లో కావాల్సిన ప్రోటీన్ ఉంది, లేదు ప్రోటీన్ సరిపోవట్లేదంటే డాగ్ ఫుడ్లోనే ఒక 1 ml సిరప్ వేసేయండి దాంట్లో. మళ్ళీ మీరు కుక్ చేయాలి సపరేట్గా. దానికి ఒక్కోసారి మీరు నచ్చదు, మళ్ళీ వేరే ఫుడ్ కోసం చూడాలి. ఆ ఫుడ్లో ఏదైనా కొంచెం మీరు మనం తీసుకొచ్చే వెజిటేబుల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కనుక అవి ఏదైనా పాడైంది మనం చూసుకోకుండా దానికి వందామనంటే దానికి హెల్త్ ఇష్యూ ఖరాబ్ అవుద్ది. రైస్ గట్టిగా పెట్టారు, లూజ్గా పెట్టారు, అవి హెల్త్ ఇష్యూలు. ఇవన్నీ మనము ఎందుకు పెట్టాలి చిన్నపిల్లకి, సిజ్జులకి? ఒక బౌల్లో ఫుడ్ పెట్టేసి ఉంచండి. 6 months తర్వాత నేను చెప్పేది ఇది, ఒక బౌల్లో ఫుడ్ పెట్టేసి ఉంచండి, అదే తింటుంది. ఇంకొక బౌల్లో వాటర్ పెట్టేసి ఉంచండి, తింటుంది. అదే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవ్వండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఆ ఫుడ్లో బౌల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేయండి. మీకు ఎక్కువ ఖర్చే ఉంటుంది, ఎక్కువ బర్డెనే ఉంటుంది. అవి వండుకోవాలి, ఈ టైంకి వండుకోవాలి, అమ్మ నేను బయటకు వెళ్తాను, నేను ఈ టైంలో రావాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు లేకపోయినా సరే స్లోగా అలవాటు అవుతుంది. ఫుడ్ తింటుంది, వాటర్ తాగుతుంది, దాని అంతటా అదే ఉంటుంది. ఫైనలీ ప్రైస్ అన్న, సిజ్జు ప్రైజింగ్ మన దగ్గర స్టార్టింగ్ 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 13,000 నుంచి 18,000 వరకు కూడా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఏ కలర్ అయినా సరే. మ్యాక్సిమం యావరేజ్గా 15, 14, 15, 16 ఈ ప్రైసింగ్లోనే ఉంటుంది. గ్రేట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ఈవెన్ షిట్జు ద మోస్ట్ ట్రెండింగ్ పప్పీ. ఒకసారి మీ అడ్రస్ కూడా చెప్పండి, ఇంకా ఈ సర్వీస్ అండ్ డే కేర్ అది కూడా దాని డీటెయిల్స్ కూడా చెప్పండి అన్న కొంచెం. మన దగ్గర పెట్ స్టోర్లో A to Z సర్వీసెస్ అన్నీ ఉంటాయి. సర్వీసెస్ అన్నీ కూడా అంటే సింగిల్ పాయింట్. వన్స్ మన కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సరీస్ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ట్రీట్స్, ఇవన్నీ డిఫరెంట్ ట్రీట్స్. అట్లాగే మీరు వెనకాల చూస్తున్నట్టయితే గ్రేవీస్, డిఫరెంట్ గ్రేవీస్ ఉంటాయి. గ్రేవీస్ ఏంటి అని అంటే సమ్మర్లో డాగ్కి గ్రేవీస్ కావాల్సి వస్తాయి, డిఫరెంట్ గ్రేవీస్. అట్లాగే వాళ్ళకి కావాల్సిన టీషర్ట్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. యాక్సరీస్, ఫుడ్ ప్లస్ ట్రీట్స్, టాయ్స్, అట్లానే కాకుండా మన దాని లీషెస్, బాడీ బెల్ట్స్, మన దగ్గర ఇంకా బర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. అట్లాగే ఫిషెస్ ఉంటాయి, ఫిషెస్కి కావాల్సిన ఫుడ్ కానీ ఎక్వేరియంస్ కానీ రెడీమేడ్ ట్యాంక్స్ కానీ అన్నీ ఉంటాయి. గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది. గ్రూమింగ్ సర్వీసెస్లో కూడా ప్రొఫెషనల్ గ్రూమర్స్ ఉన్నారు, వెయిటింగ్ ఏముండదు. ఇద్దరు గ్రూమర్స్ ఉన్నారు, పర్సన్స్ ఉన్నారు బాతింగ్ చేసేవాళ్ళు. అట్లాగే డే కేర్ సర్వీస్లో కూడా మన దగ్గర ఇక్కడ స్టోర్లో మీరు తీసుకొచ్చి ఇచ్చారంటే పక్కనే మన డే కేర్, లేదంటే డైరెక్ట్ అక్కడైనా ఇవ్వచ్చు. మనకి వాకబుల్ డిస్టెన్స్ పక్కనే మనకి. సో ఇవన్నీ ఉన్న సింగిల్ పెట్ స్టోర్ ఏది అని అంటే అట్ సింగిల్ ప్లేస్ వీఆర్ పెట్స్ అండ్ కెనాల్స్. సో దాని అడ్రస్ వచ్చేసి మనకి మీరు అమీర్పేట నుంచి సైడ్ వచ్చేటప్పుడు పిల్లర్ నెంబర్ 872 మూసాపేట మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 టువర్డ్స్ కుకట్పల్లి వెళ్ళే రోడ్లో ఉంటుంది. అదే మీరు కుకట్పల్లి నుంచి వస్తుంటే సేమ్ పిల్లర్ నెంబర్ 872 రైట్ సైడ్ ఉంటుంది. ఆపోజిట్ ఒక SD షోరూమ్ అని ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉంటుంది కియా మన MG షోరూమ్ ఆపోజిట్లో ఉంటుంది. మన పక్కన అల్సాబా రెస్టారెంట్ అని ఉంటుంది పిల్లర్ నెంబర్ 872 దగ్గర. అట్లాగే ఎవరికన్నా ఎక్కడన్నా పప్పీ చూశారు, మనకేంది అని అంటే ఆంధ్ర, తెలంగాణ, మనకి కర్ణాటక కానీ ఈ 3 ప్లేసుల్లో డెలివరీ మీరు ఎక్కడికన్నా పప్పీ కావాలి అని అనుకుంటే నాకు కాల్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పీ మీ దగ్గరికి వచ్చే వరకు కూడా నా రెస్పాన్సిబిలిటీయే, నేనే చూసుకుంటాను. 100% సేఫ్గా ప్యాక్ చేసి మీరు ఏ పప్పీ అయితే చూసారో వీడియో కాల్లో మీకు పంపించేటప్పుడు ప్యాక్ చేసేటప్పుడు సేమ్ వీడియో కాల్ చేసి చూపిస్తాను. దాని ఫుడ్ ఎట్లా తింటుందో చూపిస్తాను, దాని యాక్టివిటీ అంతా మీకు అప్డేట్ చేసి మీరు ఓకే అంటేనే ఆ పప్పీ నేను మీకు పంపిస్తాను. ఇంకోటి
డబుల్ ఆఫర్ గురించి ఆల్రెడీ వీడియోలో ఎక్కడో చెప్పామన్నమాట. సో ఎవరైతే పూర్తిగా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏ ఆఫరో. అందుకే చెప్తుంటా, ప్రతిసారి మేము ఎవ్రీ మంత్ ఏదైతే వీడియో చేస్తుంటామో మీరు చూస్తుండండి, ఏదో ఒక ఆఫర్ వస్తుంటుంది అనమాట మీకు. ఓకేనా? సో డోంట్ మిస్ ద వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ సో బ్యూటిఫుల్ పప్పీస్ టుడే. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం.